ఇందాక ఉత్తరాయణం సూర్యుడు సప్తమితో మొదలవుతుందన్న. ఆ రెండో రోజు అష్టమి నాడు ఈయన ప్రాణం వదిలేశారు. ఉత్తరాయణం మొదలెట్టంగానే. అది ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం. సప్తమి నాడు సూర్యుడు మార్గం మార్చుకుని, ఆయనం మార్చుకుని ఇటొచ్చాడని చెప్పాం కదా! ఆయనం అంటే మార్గం. మార్చుకుని ఉత్తరాయణంలోకి వచ్చామని అన్నాం కదా! రథసప్తమి నాడు ఆయనొచ్చాడు. భీష్మాష్టమి నాడు ఈయన శరీరం త్యాగం చేశాడు. అందుకే కనమ్మా ఆ పాపం వదిలించుకోవటానికే ఈ 2 నెలలుగా ఈ అవస్థ పడుతూ ఇక్కడ దీని మీద ఉన్నానంటాడు. అంటే ఎవరికైనా కూడా అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. అసలు చేసినటువంటి కర్మ ఎప్పటికీ వదలదు. అది అనుభవించి తీరాల్సిందే. అంత పితృదేవత అని పేరు తెచ్చుకున్నటువంటి భీష్ముడు కూడా తప్పనిసరిగా అదంతా అనుభవించాడు. శరీరంతో అనుభవించాలి. ఈ శరీరంతో అనుభవించకపోతే యాతనా శరీరంతో అనుభవించాలి. ఎప్పుడో అప్పుడు అంటే ముందరో వెనకో అంత అనుభవిస్తే కానీ ఆ పాపం తొలగదు. అంత పాపం తొలగించుకుని ఈ భీష్మాష్టమి నాడు పైకి చేరిపోయాడు విష్ణువులోకి. చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. నమస్కారం.